ఇక్కడ ఈ లొకేషన్లో ఎలా ఉండేది సార్? డ్రైనేజ్ లేకపోవడం వల్ల, కంప్లీట్ షాప్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఇది ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది చూసేవాళ్ళని అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్లీ యాక్షన్ తీసుకొని పడగొట్టేసి డ్రైనేజ్ మీద ఫోకస్ చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి? కావాలని ఒత్తిడి చేసి పాల్గొట్టారంటారా? ప్రజలందరికీ ఉపయోగపడేట్టు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళారంటారా? ప్రజల కోసం పడగొట్టారే కానీ అది వెంటనే స్టార్ట్ చేసి పని వెంటనే దాన్ని మళ్ళీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశంలో. సార్ ఫోకస్ అనేది మంచిదే అంటారా? డ్రైనేజ్ మీద ఫోకస్ చేయడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు సిటీలో చేయడం, ఇలా ఆక్రమణలు తొలగించడం మంచిదే. ఇదివరకు ఎలా ఉండేది సార్? దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండేది సిటీలో? ఆక్రమణ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందండి. ప్లస్ డ్రైనేజెస్ ప్రాబ్లం వల్ల మునిపోయే సెక్షన్ ఎక్కువ ఉండేది అంటారు కదా. మచిలీపట్నం వర్షం వస్తే మునిగిపోవడం అనేది, ముఖ్యంగా సాయిబాబా గుడి సెంటర్లో మాత్రం వర్షం వచ్చి ఎంత చిన్న వర్షం వచ్చినా మునిగిపోద్దండి ఇది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ని సక్రమంగా మంచిగా బాగు చేస్తే చాలా బాగుంటుందండి, బాగుంటుంది. ఈ మునిగిపోవడం అనేది కూడా లేకుండా చేస్తే చాలా సంతోషం. సో అదేవిధంగా మన బస్ స్టాండ్ సరౌండింగ్లో కూడా ఆప్షన్ తీసుకున్నారు కదండి, అది కూడా ఆప్షన్ కరెక్టే అంటారా? ఆ లొకేషన్లో కూడా క్లీన్ చేసి జేసీబీలతో రన్వే చేపిస్తున్నారు కదా. అన్నీ మంచిదేనండి. ఇప్పుడు చేసే నిర్ణయాలు మంచిగానే ఉన్నాయి, కానీ ఆ నెక్స్ట్ వచ్చే శుభ్రంగా మంచి చేసే పనులు కూడా విత్ ఇన్ టైంలో చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం.